వాక్య దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు 666 ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి? ఆ ముద్రను వేయించుకున్న మనిషి ఎలాంటి భయంకరమైనటువంటి ఉపద్రవంలో పడిపోతాడు, ఎంత భయంకరంగా నష్టపోతాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభించడం జరిగింది. 666 ముద్ర వేయించుకోకూడదు. ఒకవేళ వేయించుకుంటే వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆ వ్యక్తి ఎదుర్కొనేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయి అనేటువంటి దాన్ని నేను మొదలుపెట్టే ప్రయత్నం చేశాను. 666 ముద్ర వేయించుకుంటే కలిగేటువంటి మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే, ఏమీ కలపకుండా దేవుని యొక్క చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్రలో ఉన్న మద్యాన్ని తాగనిస్తాడని ఉంది. ఏమీ కలపడం ఇంకా అంటే రాగా స్ట్రాంగ్గా ఉంటుంది దేవుడిచ్చే స్ట్రోక్ అనేటువంటిది గడిచినటువంటి ఈ సెషన్లో మాట్లాడుకున్నాం. ఈ రోజున అదే ముద్రను వేయించుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టం, వేయించుకున్నటువంటి మనుషులకి ఎదురయ్యేటువంటి ఇబ్బంది, వచ్చేటువంటి ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఒక 2-3 విషయాల్లో మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని కానీ ఏదైనా ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట ఈ 666 ముద్రను వేయించుకున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటిది ఆ చోట కనబడతా ఉంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. ముద్రల గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైనటువంటి చెడ్డ పుండు చెప్పాలి. అంటే ఎవరికి ఆ చెడ్డ పుండు అనేటువంటిది పుడుతుంది? ముద్ర వేయించుకున్న వారికి, ముద్ర వేయించుకున్న వారికి కూడా పుడుతుందని ఉందా? ముద్రను వేయించుకున్న వారికి కలిగేటువంటి రెండవ నష్టం ఏంటంటే, వాళ్ళకి చెడ్డ రకమైనటువంటి పుండు వాళ్ళ శరీరాల్లో పుడుతుంది అనేటువంటి మాట కనబడతా ఉంది. అయితే ఇక్కడ చెడ్డ పుండు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ అనువాదికులు కావచ్చు, గ్రంథకర్తలు కావచ్చు, ఆ చెడ్డ పుండు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గ్రంథకర్తలో దాన్ని ఉపయోగించారు తెలుగు బైబిల్లో. కానీ మన ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్టయితే, ఇంగ్లీష్ తర్జుమాలో చూసినా లేదా ఇంగ్లీష్ వరకు వద్దు కానీ గ్రీక్ భాషలో కానీ చూసినట్టయితే, ఈ చెడ్డ పుండు అనేటువంటి పదం దగ్గర హెల్కియో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. చెడ్డ పుండు అనేటువంటి పదాన్ని దగ్గర గ్రీక్ బైబిల్లో హెల్కియో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దాని యొక్క అర్థం ఏంటంటే చీము కారేటువంటి పుండు అని అర్థం. ఇక్కడ చెడ్డ పుండు ఉంది, కానీ చెడ్డ దగ్గర చీము కారేటువంటి పుండు, లేదా ఇంకొక అర్థం ఏమిస్తుందంటే అది అల్సర్ అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది. అంటే 666 ముద్రను వేయించుకున్నటువంటి వ్యక్తులు ఎదుర్కొనేటువంటి రెండో సమస్య ఏంటంటే, వాళ్ళ శరీరంలో అల్సర్ అనేటువంటి పుండు మొదలవుతుంది. ఆ పుండు నిరంతరము కూడా చీము కారేటువంటిదై ఉంటుంది అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంది. వాస్తవానికి పుండులో నుంచి చీము, రక్తము రెండు కారుతూ ఉంటాయి. అది చాలా మంచి సంకేతం. అది చీము ఒక్కటే కారింది అనుకోండి, ఆ పుండు తగ్గట్లేదని అర్థం. చీముతో పాటుగా రక్తం కూడా కుళ్ళిపోయినటువంటి ఆ బ్యాడ్ బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది అనుకోండి, నెమ్మదిగా పుండు ఏమైపోతుందని అర్థం, తగ్గిపోతుందని. చీము చాలా మంచిది, అది ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ సెల్స్ అన్నీ కూడా చీము, అది అవునా కదా, అవి ఇమ్యూనిటీ సెల్స్ అన్నీ ఆ విధంగా ఫైట్ చేసి బయటకు వచ్చేది చీము. కానీ ఇక్కడ ఈ గ్రీక్ బైబిల్ నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చీము కారేటువంటి పుండు అని ఉంది, కానీ అక్కడ ఎక్కడ కూడా రక్తం అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. అంటే పుండు తగ్గుతుందనా తగ్గదనా చెప్పాలి? జీవితంలో తగ్గదు అది.
666 ముద్ర వేయించుకున్నటువంటి మనిషి శరీరంలో వచ్చేటువంటి ఈ అల్సర్ పుండు పొరపాటును కూడా తగ్గదు. భయంకరమైనటువంటి వేదన కలుగు చేసేటువంటి పుండుగా ఈ పుండు ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, 666 ముద్ర అనేటువంటిది నుదుటి యందైనను కుడి చేతి మీదనైనను, అంటే ఏదో దేవుడు ఒకటే చెప్పాలి. దేవుడికి సమస్తం తెలుసు. ఒక చోటే వేస్తారనుకోండి, కుడి చేతి మీదో నుదుటి మీద వేస్తారని చెప్పాలి. కానీ దేవుడు అలా చెప్పలేదు. ఏమని చెప్పాడు? నుదుటి యందైనను కుడి చేతి మీదనైనను. కొన్ని ట్రాన్స్లేషన్లో చూస్తే 2 అన్నట్టుగా కనబడతా ఉంటుంది. కాబట్టి నాకు నా అభిప్రాయం ఏంటంటే, నేను ఇది చదువుతున్నప్పుడు 7వ తారీఖున 1:29, 1:30 ఆ సమయంలో నేను చదువుతున్నాను. ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ప్రేరేపించినటువంటి సంఘటన ఏంటంటే, 2019 కోవిడ్ వ్యాక్సిన్ గుర్తు చేశాడు దేవుడు. 2019లో వచ్చినటువంటి కరోనాకి వచ్చినటువంటి వ్యాక్సిన్ గుర్తు చేశాడు దేవుడు. 7వ తారీఖు 1:29 సమయం కూడా మర్చిపోను నేను. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధి రాబోతుంది. ఆ వ్యాధిలో వ్యాక్సిన్ ఉంటుంది. దానితో పాటుగా యాంటీక్రైస్టు ఏ దేవుడి మూలంగా అయితే లేచాడో ఆ దేవుని యొక్క పేరుని ముద్రించుకోవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ 2 ఒకసారి జరుగుతుందా లేకపోతే కొంచెం ఏమైనా టైం తీసుకుంటాడా అనేది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఏదో రకమైనటువంటిది శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పాడవుతుంది. శరీరంలో రియాక్షన్ అనేటువంటిది మొదలవుతుంది. కొన్ని ట్యాబ్లెట్స్ కొంతమందికి పడవు. మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారో లేదో, డోలో అనేటువంటి ట్యాబ్లెట్ పారాసెటమాలే మంచిదే, కానీ అందరికీ పడదు. అది వేసుకుంటే డిజీనెస్ వచ్చేస్తుంది. అది వేసుకుంటే ఒక రకమైన తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అది వేసుకుంటూ ఉంటే డయేరియా వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది కొన్ని మెడిసిన్స్ పడవు. అది వేసుకున్న వెంటనే శరీరంలో నెగిటివ్ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. శరీరంలో వ్యతిరేకమైనటువంటి ఒక రియాక్షన్ అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. సేమ్ అది ఇక్కడ అదే జరుగుతుంది. ఒకవేళ ఇది వ్యాక్సిన్ ముద్రతో పాటుగా వ్యాక్సిన్ కూడా అయ్యి ఉంటాయి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, కరోనాకి 100 రెట్లు విపరీతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్ రాబోతుంది. భయంకరమైన పాండమిక్ అయితే ఖచ్చితంగా భూలోకాన్ని తాకబోతుంది. ఇదంతా కూడా కరోనాలో దేవుడు మనకు నేర్పినటువంటి పాఠము, హెచ్చరిక. కరోనాకి 1000 రెట్లు ఎక్కువైనటువంటి ఒక భయంకరమైనటువంటి రోగం ప్రపంచాన్ని కుదిపివేయబోతుంది. ఇది రాసుకోండి. ఇది జరగకపోతే నేను నిజంగా దేవుడి మూలంగా వచ్చిన సేవకుణ్ణి కానే కాదు. మళ్ళీ పాండమిక్లోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ వెళ్ళిపోబోతున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గృహ నిర్బంధంలో ఉండిపోబోతా ఉన్నారు. భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వైరస్ ప్రపంచాన్ని అతి త్వరగా తాకబోతుంది. ఈ కరోనాలో వేయించుకున్న వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి పరిణామం, నెగిటివ్ రియాక్షను ఎంత భయంకరమైనదో అమెరికన్ యూనివర్సిటీ రీసెంట్గా కూడా తెలియపరిచింది. దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, దానివల్ల వచ్చేటువంటి నెగిటివ్ రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో అమెరికన్ యూనివర్సిటీ క్లియర్గా రిలీజ్ చేసింది. ఇది నేనేదో చెప్తున్నటువంటి విషయం ఏం కాదు. మీకు ఎవరన్నా మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్ని అడిగినా, లేకపోతే ఏమైనా బీఫామ్ చేసినటువంటి వ్యక్తులు, మంచి స్థానంలో ఉన్న వ్యక్తులను అడిగినా క్లియర్గా చెప్తారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాన్సిక్వెన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా 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 వచ్చినాయి. డాక్టర్ గారు నాతో మాట్లాడారు. అది ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు అనేటువంటివి పాడు చేసి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా అమ్మ జాగ్రత్తగా నల్ల వాక్యం, ఫోకస్ వాక్యమే ఉండాలి. నోట్లో నవ్వులుతున్నట్లు అవి ఉంటాను, చాలా చెరకు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ వాక్యం మీద ఉండాలి. వాక్యాన్ని సన్మానించండి, వాక్యాన్ని గౌరవించండి. లేకపోతే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. నవ్వలకండి. ఇంటికి మందిరంకి వచ్చి నవ్వులుతామా? బుర్రగొక్కులు ఒకరు, నవ్వులే వాళ్ళు ఒకరు. చాలా జాగ్రత్తగా వినాలి కదమ్మా, వాక్యాన్ని గౌరవించాలి కదా, జాగ్రత్త. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి.
అదేదో రకమైన ముద్ర వల్ల లేకపోతే బార్కోడ్ వల్ల ఏదో ఒకటి శరీర వ్యవస్థను అంతటినీ పాడు చేస్తుంది. నెగిటివ్ రియాక్షన్ అయినంటే ఏమవుతుంది? శరీరంలో పుండు పడుతుంది. కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకున్నప్పుడు ర్యాషెస్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా? శరీరంలో దద్దుర్లు పడతాయి. డాక్టర్ గారు ముందుగానే చెప్తారు, ఈ ఇంజెక్షన్ రియాక్షన్ ఇస్తుందమ్మా, మీరేం కంగారు పడకండి, కొంచెం శరీరం ఎర్రగా మారుతుంది, దురద వస్తుంది, లైట్గా ఉంటుంది, మళ్ళీ పోతుంది, మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి, ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదని డాక్టర్ గారు ముందే చెప్తూ ఉంటారు. అంటే కొన్ని మందులు మానవుని యొక్క శరీరాన్ని ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట, నెగిటివ్ రియాక్షన్లోకి దింపేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ముద్ర అనేటువంటిది వేయించుకున్న తర్వాత మానవుని యొక్క శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పాడవుతుంది. వ్యాధి నిరోధక శక్తి మీద అది దెబ్బ కొడుతుంది. డిఎన్ఏ పాడవుతుంది. డిఎన్ఏతో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పాడు చేస్తుంది ఈ ముద్ర. అంత భయంకరమైనది ఈ ముద్ర. ఆ పుండు నిరంతరం ఉంటుంది, నిరంతరమైన చీము కారుతూనే ఉంటుంది, అందులో సందేహం లేదు. కోవిడ్ అనేది, కరోనా అనేది దేవుడు మనకి ముందుగా ఇచ్చిన హెచ్చరిక. అప్పుడు కూడా ఎలాంటి బలవంతమైతే జరిగిందో, ఎలాగైతే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వేయించుకోవలసి వచ్చిందో, సేమ్ అదే బలవంతం ఈ 666 ముద్ర విషయంలో కూడా జరగబోతుంది. సందేహం లేదు అందులో. అది మానవుని యొక్క శరీర వ్యవస్థని పాడు చేయబోతుంది. పూర్తిగా మానవుని యొక్క శరీరం కుళ్ళి పట్టబోతుంది. ఇది ఎవరు ఎంచుకుంటారండి? ఎవరు ఎంచుకుంటారో విడవబడిన వాళ్ళు ఎంచుకుంటారు. అంతకంటే ముందుగా ఎత్తబడినటువంటి పరిశుద్ధులు ఆ గుంపులో ఉండరు. ఎవరైతే బాప్తీసాన్ని ఇంకనో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఇంకనో ఎవరైతే ఆత్మరక్షణ పొందుకోలేదో, ఆత్మరక్షణ అన్నాను, భౌతిక సంబంధమైన రక్షణ వేరు, ఆత్మరక్షణ వేరు, రెండు వేరు వేరు. ఆత్మరక్షణలోకి నడిపించబడాలి. శరీరం కాదు రక్షించబడవలసింది, మనిషిగా మన పేరు కాదు రక్షించబడవలసింది, ఆత్మరక్షణ పొందాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అన్నారు, మరలా ఒకడు నూతనముగా జన్మిస్తే కానీ, అది ఆత్మరక్షణ. పూర్తి కొత్తగా మళ్ళీ ఒక వ్యక్తి పుడితేనే తప్ప మారు మనసులో ఆ వ్యక్తి రక్షించబడ్డు, ఆడు ఎంత అలడుడైనా సరే. వీళ్ళు ఖచ్చితంగా విడవబడతారో, వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్య 1335 రోజుల్లో మొదటగా వచ్చేది 666 ముద్రే. శరీరంలో తెలియనటువంటి ఒక ఇబ్బందిని, తెలియనటువంటి ఒక వ్యాధిని పుట్టిస్తుంది ఈ ముద్ర. శరీర వ్యవస్థను అంతటినీ పాడు చేసేస్తుంది. ఆ పుండు చీము కారుతూ ఉంటుంది. పుండు అంటే శరీరంలో ఒక చోటే పుండు ఉంటుంది అని అనుకోకండి, శరీరం అంతా పుండులమయమైపోద్ది. శరీరం అంతా కూడా అల్సర్లు వచ్చేస్తూ ఉంటాయి, కణితులు ప్రారంభమైపోతూ ఉంటాయి. అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. మన చేతులకో కాళ్ళకో ఎప్పుడన్నా ఏదన్నా పుండు వచ్చింది అనుకోండి, ఆ వేదన ఎలా ఉంటుంది? అదే పుండు శరీరం అంతా వస్తే ఎంత విపరీతమైన రీతిలో ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ పుండు గురించి, ఈ 666 ముద్రను వేయించుకోవడం వల్ల మానవుని శరీరంలో ఏర్పడేటువంటి పుండు గురించి పాత నిబంధనలో జకర్యా మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ 666 ముద్ర వేయించుకోవడం వల్ల వచ్చేటువంటి పర్యవసానం గురించి పాత నిబంధనలో ఉన్న జకర్యా మాట్లాడతాడు. ఆ జకర్యా మాట్లాడిన మాట, ఈ 16వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట ఒక్కటే కాకపోతే నన్ను బైబిల్ వదిలేస్తాను. నేను ఏం జరగబోతుంది, ఆ చెడ్డపుండి ఎంత భయంకరమైన విపత్తుల్లోకి నడిపిస్తుంది, మానవుని ఏ విధంగా మార్చేస్తుంది అనేది జకర్యా గ్రంథంలో రాయబడింది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే, జకర్యా గ్రంథము 14వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది చూడండి. జకర్యా అనేటువంటి ఆ ప్రవక్త ఈ అంత్యకాలములో మానవులకు ఎదురయ్యేటువంటి భయానకమైనటువంటి సమస్య, శ్రమను గూర్చినటువంటి విషయం అక్కడ మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము, ఇది కూడా 12వ వచనం చూడండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి, ఏం పుట్టించి? కరోనా అనేటువంటిది ఏంటి చెప్పాలి? తెగులే కదా, అది వైరల్ డిసీజ్. అది తెగుళ్ళు పుట్టించి
యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగూ మొత్తును. ఎలా మొత్తుతాడు? వారి నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కనుల త్వరల్లో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నాళల్లో ఉండియే కుళ్ళి పోవును. శరీరం కుళ్ళిపోద్దంట, కన్ను కుళ్ళిపోద్దంట, నాలుక కూడా కుళ్ళిపోద్ది. ఒక మనిషి యొక్క శరీరం ఎప్పుడు కుళ్ళిపోద్ది చెప్పండి? చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోద్ది. కానీ చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోద్ది అంటలేదు ఇక్కడ దేవుడు బైబిల్లో. నిలిచి ఉన్న పాటునే, మనిషి బ్రతికుండగానే మానవుని శరీరం కుళ్ళి పట్టబడతాది. ఎంత భయంకరంగా ఉంటాయంటే ఆ శ్రమలండి. నేను దాన్ని వివరించలేనమ్మా, నేను అస్సలు వివరించలేను. అంత భయానకమైన దృశ్యాలు అవి. చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకుని వచ్చేస్తుంది. దీన్నే జాంబీ వైరస్ అని అన్నాను నేను. జాంబీకి సంబంధించిన సినిమాలు చాలా వచ్చినాయి. మనిషికి ఒక రకమైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని బట్టి మనిషి అంతా, శరీరం అంతా కుళ్ళిపోతుంది. కళ్ళు రంగు మారిపోతాయి, పళ్ళు రంగు మారిపోతాయి, పూర్తిగా మారిపోయి ఈ గుంపంతా బాగున్నటువంటి మనుషుల్ని కొరికేటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. పరిగెట్టుకుంటూ వెళ్ళి కొరికేస్తే వాళ్ళు కూడా జాంబీస్ అయిపోతూ ఉంటారు. అది అనుకోకుండా ఏదో ఆలోచనకు వచ్చింది గనుక సినిమాలు తీసేరు అని అనుకుంటే పెద్ద ప్రమాదమే. రాబోయేటువంటి విపత్తును ముందుగానే గుర్తించిన వ్యక్తులు సినిమా రూపకంగా మనకు ముందుగా చూపించరే. నేను సినిమాలు ప్రమోట్ చేయను, సినిమాలు చూడమని కూడా అస్సలు అన్నాను. కానీ నేను చాలా సినిమాలు చూసేవాడిని. రోజుకి మీరు నమ్మండి నమ్మకపోండి, మా అమ్మగారు బాగా తెలుసు, 4 సినిమాలు చూసేవాడిని. ఇంట్లో అయితే బయటికి వెళ్తే థియేటర్లో 2 సినిమాలు చూసేవాడిని. 11 గంటల షోకి నేను మూవీకి వెళ్ళేవాడిని. కుదిరితే మధ్యాహ్నం వెళ్ళిపోవాడిని, లేదంటే సాయంత్రం మళ్ళీ 6:30 షోకి కూడా వెళ్ళిపోయేవాడిని. అంత సినిమాలు పిచ్చాను. సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని 10 నిమిషాలు కానీ స్టార్టింగ్ 10 నిమిషాలు తేడాగా ఉంటే నచ్చపోతే టికెట్ ఎంత రేట్ అయినా మధ్యలో వచ్చేసేవాడు. నేను ఒక్కడనే వచ్చేవాడిని కదా, ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళిపోయేవాడిని. నువ్వు పోతావు కానీ మమ్మల్ని ఎందుకు తీసుకుపోతున్నారా అని బాబు అని ఫీల్ అయ్యేవారు. నేను ఉండలేను. సినిమా భయంకరమైన ఫ్లాప్ అర్థమైపోయింది. పోకిరి సినిమా చూసి వచ్చి మొట్టమొదటి నేను ఒక్కడనే సినిమా హిట్ అన్నది, అందరూ ఫ్లాప్ అన్నారు ఆ సినిమాని. పోకిరి ఫ్యాన్స్లో నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి నేను ఒక్కడనే హిట్ అన్నాను, ఫ్యాన్స్ కాకుండా. అందరూ ఫ్లాప్ అన్నారు. అది భయంకరమైన బ్లాక్ బస్టర్ అయిపోయింది. అంత సినిమా పిచ్చాను. అలా చూసేవాడిని సినిమాలు. వెంటనే అనలైజ్ చేస్తాను, ఆడుతుందో ఆడదని చెప్పి. ఇంతకీ మీ ఫ్యాన్ ఎవరు ఏం అడగండి, నాకు ఫ్యాన్లు ఎవరు లేరు. అందరూ ఫ్యాన్లే, బోల్డ్ మంది ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పుడు లేవు. పోస్టర్లే ఉండి ఇంటి నిండని హీరోల యొక్క పోస్టులు. ఇప్పుడు లేదు. నాకు ఎవరి మీద అలాంటి అభిమానం లేదు. ఫాలో మీ అన్నాడు దేవుడు, యేసయ్య. ఆయనకే నేను ఫ్యాన్, ఇంకెవరికి ఫ్యాన్లు ఉండను. అయితే ప్రపంచంలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే మీరు చూడాలి అని నేను అనట్లేదు, చూస్తే మంచిది కూడా కాదు. అది వరల్డ్ వార్స్ అనేటువంటి సినిమా ఒకటి ఉంది. బ్రాడ్ పిట్ అని, హాలీవుడ్ సంబంధించిన గొప్ప హీరో గారు బ్రాడ్ పిట్. వరల్డ్ వార్స్, వార్ జెడ్, ఎస్ కాదు. ఆ సినిమా అంతా కూడా జాంబీ గురించి, ఈ వ్యాధి కోసం తీసిన సినిమా. పైగా సినిమా అంతా కూడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? గాజా అనేటువంటి ప్రాంతంలో. ఇస్రాయేల్ అందరినీ చూపిస్తాడు ఆ సినిమాలో. ఇస్రాయేల్ వెస్టర్న్ వాల్ అంతటినీ చూపిస్తారు. ఈ జాంబీ వైరస్ వచ్చినటువంటి వ్యక్తులు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇస్రాయేల్ నడిబొడ్డులో తీయబడిన సినిమా. అది చాలా సంవత్సరాలు అయిపోయింది నేను చూసి, మారు మనసు పొందక ముందు. ఇంకొక సినిమా ఉంటుంది 2012 అని, 2012. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఎల్లో స్టోన్ అని ఒక భయంకరమైన అగ్నిపర్వతం. అది పేలిపోతే అమెరికా అనేటువంటిది ఎంత భయంకరంగా నాశనం అయిపోద్దో ఆ సినిమాలో చూపిస్తాడు. అది కూడా చాలా సంవత్సరాలు, 15 years క్రితం ఎప్పుడో చూసింది సినిమా. అది రియలిస్టిక్గా ఉంటుంది. సేమ్ అదే విధంగా జరుగుతుంది. అమెరికా అదే విధంగా కాలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భూమి అంతా కూడా మిక్కిలి వేండ్రమైన అగ్నితో దహించిపోనన్నాడు. సేమ్ ఆ సినిమాలో తెస్తాడు. లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి మూవీ ఒకటి ఉంటుంది. లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి మూవీ
మాల్ సీన్ అని కొడితే, మాల్లో సీన్ అని కొడితే సంఘం ఏ విధంగా ఎత్తబడుతుంది అనేది ఆ సినిమాలో చూపిస్తాడు. లెఫ్ట్ బిహైండ్ మాల్ సీన్ అని కొడితే, చూడమని అంటలేదు, ఒకవేళ ఆ ముక్కే చూసేసి ఒక అమ్మ బాబాయ్ అనేటువంటి బలాన్ని, ఒక రకమైనటువంటి సిద్ధబాటుని పొందుకునే వ్యక్తులైతే పర్లేదు. అది చూసి ఇంకా చూడాలనిపిస్తుంది. దాని తర్వాత ముద్దులు ఉంటాయేమో, దాని తర్వాత హగ్గలు ఉంటాయేమో, ఇలాగలా చేశారు అనుకోండి, నాలుకలు కోసేస్తాడు దేవుడు నీకు నాకుని. అలాంటివి ఉండకూడదు. అందుకే క్లియర్గా పార్ట్లుగా చెప్తున్నాను. లెఫ్ట్ బిహైండ్ మాల్సిన్ అంటే సంఘం ఏ విధంగా ఎత్తబడుతుందో చూపించాడు ముందుగానే ఆ డైరెక్టర్. మీకు విషయం తెలుసా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ ఎంతమంది చూశారు? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడలేదా? కరుణామయుడు చూసారా? పోనీ కరుణామయుడు ఎన్ని చర్చిల్లో వేసేసేవారో, మన తాతయ్య గారే బోల్సార్లు వేసేసారు. ఆ సినిమా చూస్తే ఏడ్చేసేవాడు ఆయన. సినిమాలో చూపించిన నటనకే మనిషికి అంత ఏడుపు వస్తే, స్వయంగా కళ్ళతో చూసినటువంటి వ్యక్తులు ఎంత చలించిపోయి ఉంటారో చూడండి. రియలిస్టిక్గా అంతలా కొడతారు ఏసైని, చాలా భయంకరంగా బట్టలు ఇప్పి కొడతారండి. కొన్ని వందల మంది ఉమ్ము ముఖం అంతా కూడా అంటుకుని ఉంటుంది. గాల ముళ్ళులతో కొడతా ఉంటే వీపు మీద ఆ ముళ్ళులు శరీరాన్ని పట్టుకుని ముక్కల కింద లాక్కుని వచ్చేసి అంట. ఆ ముళ్ళులు బోన్స్ అన్నీ కూడా చేపలు అంటున్నాను, పక్షులు లేదంటే జంతువుల యొక్క చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, అవి కొక్కుల్లో ఉంటాయి. వాటిని ఉపయోగించేవారు వాళ్ళు. సీసాను కూడా, మెర్క్యూరీని కూడా ఉపయోగించేవారు. శరీరాన్ని ఇలా పట్టుకుని, ఇలా శరీరం పట్టుకున్న తర్వాత ప్లక్ ఇలా లాగేసేవారంట. చర్మం ఒలిచేసారు నడువు అంతా, అతన్ని చర్మాన్ని అంత భయంకరంగా ఆయన్ని హింసించి చంపేశారు. ఆయన అన్నిటికీ కూడా లోబడ్డాడు. అందుకే ఇంత చేసిన తర్వాత కూడా నన్ను నమ్మకపోతే మీకు శిక్ష అంటున్నాడు ఆయన. ఇంత చేశాను మీకోసం, ప్రపంచం అంతటి కొరకు రక్తాన్ని చిందించాను అని అంటున్నాడు. అంత ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మూవీ సెకండ్ పార్ట్ వస్తుంది. నేను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని చెప్పి ఇంత బుడతగాడు ఉన్నప్పుడు అనుకునేవాడిని. 2 వస్తుంది 2026లో. బుర్ర పాడు చేస్తారు నాకు తెలిసి. పునరుద్ధానం గురించి తీయబోతున్నాడు. చూడొచ్చా అండి అలాంటి? టీవీల్లో సినిమా పాటలు వినొచ్చా అండి? వినకూడదా? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా నేత్రాలు తిప్పమన్నాడు. అది వ్యర్థమైంది అని అంటే చూడొద్దు. దానివల్ల నిజంగానే మేలుందా ఆత్మకు అనుకుంటే చూడడం తప్పేం కాదు. టీవీలో మరి సినిమా పాటలు చూడలేదు ఏంటి? సినిమా పాటలు దేవుడి పాటలు పెట్టుకొని చూడమా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడడం పాపమా? కరుణమయుడు అనేటువంటి సినిమాను చూడడం పాపమా? దైవ సంబంధమైనటువంటి మూవీ అది. అది కూడా చూడాలని నేనేమి ప్రమోట్ చేయట్లేదు, కానీ పార్ట్ 2 వస్తుంది. ఆ పార్ట్ 2 వచ్చిన కొంతకాలాన్ని దేవుడు రాకుండా ఉంటుందని నా నమ్మకం. ఫైనల్ సువార్త ప్రపంచం అంతటికీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పార్ట్ 2 ఇచ్చేస్తుంది. అలా కొన్ని మూవీస్ ఉన్నాయి. అవన్నీ ముందు జరిగేటువంటి కాలంలో వచ్చేటువంటి సమస్యలు, ఆ వైరల్ డిసీజులు, ఆ జబ్బులన్నిటి గురించి కూడా సినిమాలు తీయబడ్డాయి. వరల్డ్ వార్స్, ఇజ్రాయెల్ నడిబొడ్డులో తీయబడినటువంటి మూవీ అది. ఐ యామ్ లిజెండ్, అది విల్ స్మిత్ గారి మూవీ. అది కూడా ఈ జాంబీకి సంబంధించిందే, కాకపోతే అది అమెరికా దేశంలో తీసింది. వాతావరణం అంతా న్యూయార్క్ సిటీలో కనబడేటువంటి, అది కూడా ఎప్పుడో చూసింది అది మూవీ. అది ఇప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ జకరియా గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, చెడ్డపుండు మానవుని శరీరం మీద ఎప్పుడైతే పుడతాదో, బ్రతికి ఉండగానే, నిలవబడి ఉండగానే కంటిలో ఉన్నటువంటి ఆ కంటి త్వరలో ఉన్న గుడ్డు ఏమైపోద్దంట? కుళ్ళిపోతుంది. నాలుక ఏమైపోద్దంట? కుళ్ళిపోతుంది. శరీరం ఏమైపోద్దంట? కుళ్ళిపోతుంది. చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. కొంతమందికి క్యాటరాక్ట్ అనేటువంటి ఆపరేషన్లు చేయించుకుంటారు కంటికి. క్యాటరాక్ట్ కొంతమందికి వచ్చినాయి. అంటే కంటిలో పువ్వు వస్తుంది, తెల్లగా మొదలవుతుంది, అది చిన్న చుక్కలా మొదలవుతుంది. అది సంవత్సరాలు గడిచే కొలది కూడా ఆ తెలుపు మచ్చ కొంచెం 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 పెద్దమవుతుంది. పెద్దదవుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసాం అనుకోండి, ఆపరేషన్ చేయించుకోలేదు అనుకోండి, కొంతకాలానికి ఆ కనుగుడ్డు ఏమవుద్దంటారు డాక్టర్ గారు? పేలిపోద్ది. అంతేనా అమ్మస్ గారు? పేలిపోతుంది. ఆ క్యాటరాక్ట్ని కానీ మనం ఆదిలోనే కానీ నివారించకపోతే, సర్జరీ చేయకపోతే, ఆ చిన్న పువ్వు కాస్త నిర్లక్ష్యం చేయబడితే కన్ను పేలిపోద్ది. అంత ప్రమాదానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కంటిలో పుట్టేటువంటి
చిన్న మచ్చకే కన్ను కుళ్ళిపోతే, అంత్యకాలంలో మానవుని శరీరం మీద పుట్టేటువంటి పుండు శరీరానికి ఇంకెంతటి భయంకరమైన సమస్యని, శ్రమను తెచ్చిపెడితే అర్థం చేసుకోండి. అంటే శరీరం అంతా ఏం చేయబడుతుంది అన్నమాట, కుళ్ళిపోతుంది. జకర్యా 14:12, ప్రకటన గ్రంథం 16:2 పక్కన పెట్టుకుని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను, పక్కన కలిపి చదివితే ఎలా ఉంటుంది అనేది నేను చదువుతున్నాను, చూడండి. ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయవారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్ను తొరల్లో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నాళ్ళల్లో ఉండియే కుళ్ళిపోయాను. వేరే గ్రంథాల్లో పెట్టిన వచనాలు లేనప్పటికీ చదివింది ఏ విధంగా ఉంది, ఒకే లైన్లో ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టదు. జాంబీ అనే వైరస్ అంటారా, లేకపోతే ఇంకో రకమైన వైరస్ అంటారో నాకు తెలియదు, కానీ 666 ముద్ర వేయించుకున్న ప్రతి శరీరం కూడా కుళ్ళిపోతుంది. ప్రతి శరీరం మీద కూడా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పుండ్లు వస్తాయి. ఆ పుండు తగ్గదు, రక్తం కారదు, నిరంతరము చీము కారుతూనే ఉంటుంది. అంటే ఆ రియాక్షన్ శరీరానికి అలాగిస్తుంది అన్నమాట. ఆ ముద్ర వేయించుకున్న వెంటనే డిఎన్ఏనే కాదు పాడు చేసేది, శరీర వ్యవస్థని, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఏం చేస్తుంది, పాడు చేసేస్తుంది. పుండు వస్తుంది. ఆ పుండు ఎంత విపరీతంగా ఉంటుంది అనేటువంటిది ఇంకా చదివే ప్రయత్నం చేద్దాం. ఇది రెండో సమస్య. మొదటగానేమో దేవుని చేతిలో ఉన్న ఉగ్రత పాత్రలో ఏమీ కలపని మద్యాన్ని, కోపమనే మద్యాన్ని ఆ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు అనుభవిస్తారు. రెండవదిగానేమో చెడ్డ పుండు పుడుతుంది శరీరం మీద. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులకి కలిగేటువంటి మరొక రకమైనటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది కానీ మనం పరిశీలన చేసినట్టయితే, అదే ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. త్వరగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మూడవదిగా 666 ముద్రను వేయించుకోవడం వల్ల మానవునికి వచ్చేటువంటి మూడవ నష్టం ఏంటి, మూడవ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేస్తే 14వ అధ్యాయం ప్రకటన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇది 2 భాగాలు చేయాలి. అది ఎలా చేయాలన్నది నేను చేసి చూపిస్తాను. చూడండి 11వ వచనం, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారో. అంటే 666 ముద్రను వేయించుకున్నటువంటి వ్యక్తులకు ఎదురయ్యే మూడో సమస్య ఏంటంటే, రాత్రింబగల్లో కూడా నెమ్మది అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. రాత్రి పగళ్ళు అని రాశాడు కాబట్టి దీన్ని బాగా వివరించగలం. ఎందుకంటే పై లైన్కి కింద లైన్కి సంబంధం లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుని యొక్క ప్రేరణ, ఆత్మ నడిపింపులు లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఈ 666 ముద్రను వేయించుకున్న వ్యక్తులకి ఎదురయ్యే మూడవ సమస్య ఏంటంటే, రాత్రి అనగా పగలనక నిద్రలేని వేదన అనుభవిస్తూనే ఉండాలి. కొన్ని రహస్య ప్రాంతాల్లో కొంతమందికి ఏమంటారు వాటిని తెలుగులో, పుండుని ఇంకా భయంకరంగా ఉపయోగిస్తారు. చూడండి, ఆ పదం ఏంటి చెప్పండి. చాచిపోవా ఏంటండి అంటున్నారు? రాసిపుండా కాదు, ఇంకోటి ఉంటుంది పదం. ఏది వేసిందండి మాకు అంటారు కదా, ఏడమ్మా సగ్గెడ్డు, ఏదో గడ్డి. రహస్య ప్రాంతాల్లో ఎవరికన్నా ఒక చిన్న సెగ్గడ్డి వేసింది అనుకోండి,
ఎంత హాయిగా పడుకుంటారు కదల్లో. చాలా చక్కగా నచ్చిన ఫోజులో పడుకోవచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. అవునా కదా? అంటే ఎవరికన్నా ఇలాంటి సమస్య వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు, కాబట్టి నేను దాన్ని ప్రత్యేకంగా వివరించను. రాకుండా ప్రదేశాల్లో అంటే పాత నిబంధనలో కూడా చెడ్డ పుండ్లు పుట్టాయి. ఎవరికి ఎవరికి పందుకొక్కులు చేయించారు కదా, బంగారు పందుకొక్కుల్ని మందసాన్ని పట్టుకెళ్ళిన వాళ్ళకి. రహస్య ప్రదేశాల్లో వచ్చేయనుంది, చెప్పుకోలేనటువంటి ప్రదేశాల్లో పుండు పుట్టినాయి అని ఉంది. రహస్య ప్రదేశాలు అంటే ఏంటి? మర్మాంగ ప్రదేశాల్లో, ఆ ప్రదేశాల్లో ఏదైనా చిన్న అంతవరకు ఏ తోడ మీదో లేకపోతే ఏ బటక్ మీదో ఒక మీరు అన్నది చూడండి, అదేదో గడ్డగా వచ్చింది అనుకోండి, కుర్చీలో కూర్చోగలరా? మనశాంతిగా పడుకోగలరా? పోనీ ఎక్కడికైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. నెమ్మది అనేటువంటిది ఉండదు. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి కారణాన్ని బట్టి నెమ్మది లేని రాత్రింబగలు అనుభవిస్తారు. పుండు ఎందుకంటే వెనకాల ముందు రాదు, శరీరం అంతా పుండు పడిపోద్ది. రాత్రింబగల్లో అన్నాడంటే అది నరకంలో జరిగేది కాదు. ఎక్కడ జరిగేది? అది భూలోకం మీద జరిగేది. నరకం మీద రాత్రులు పగళ్ళు ఉండదు, ఒకటే కాలం. కాలాలు ఏమి ఉండవు అక్కడ. యుగ యుగాలు కూడా చీకటిలోనే అగ్నిలో మండుతూ ఉండాలి. నాకు చిన్నప్పుడు మేబీ నేను 6th or 7th చదువుతూ ఉన్నాను. ఎందుకు వచ్చిందో తెలియదు. మా అమ్మగారు మా నాన్నగారు ఎంత హైజీనిక్గా పెంచారో సంఘంలో ఉన్నవారు చాలామందికి తెలుసు. ఇక్కడ ఎంత హైజీనిక్ అంటే అంత హైజీనిక్. అసలు పాదానికి మట్టి సైతం అంటనివ్వకుండా పెంచిన పరిస్థితులు. అంటే ఆ రోజుల్లో గుమ్మం దగ్గర కూర్చోబెట్టేవారు అంతే. ఒకళ్ళు బయట చూడాలనుకుంటే గుమ్మం దాటనిచ్చేవారు కాదు. ఆ గుమ్మం దగ్గర మళ్ళీ ఎత్తేసుకుని ఇంట్లో కూర్చోబెట్టారు. అంతలా పెంచారు. మరి ఎన్ని పాపిష్టి పనులు చేసానో తర్వాత నేను అంత బాగా పెంచినందుకు ఎందుకో నేలను తాగడం కాదు, మొత్తం అన్నీ తాగి పడేసాను, అన్నీ చేసుకుని వచ్చాను. అన్నీ అంటే అన్నీ కదలే, అదే బాగా, అంతకుమించి ఏం లేదు. అంతకుమించి చెడ్డ వ్యసనాలు, చెడ్డ అలవాట్లు, అలాంటి కొట్లాట్లు ఒకటి ఉంది. అదొక రకమైన చెడ్డ అనుభవం. అది అంతకుమించి ఏం చేయలేదు. అయితే మరి ఎలాగది ఫామ్ అయిందో నాకు తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఇప్పటికీ మచ్చ ఉంటుంది. రైట్ యాంకిల్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ట్యూమర్ కింద వచ్చింది. అమ్మకు గుర్తుందో లేదో? గుర్తుందా అమ్మ నీకు? చిన్న ట్యూమర్, చిన్న ఒక బాయిల్ లాగా, వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, ఒక చిన్న పొక్కు, ఒక చిన్న పొక్కులో వచ్చింది. మా అమ్మమ్మ గారు స్నానం చేయించేవారు. నాకు బాగా దూడలాగా ఎదిగిన స్నానం చేయించడం అనేది మా అమ్మమ్మ గారు అలవాటు. ఆవిడే చేయించేది ఆవిడ. అయితే ఆవిడ స్నానం చేయిస్తున్నటువంటి క్రమంలో ఏదో వచ్చింది, అలా వదిలేశారు అని అన్నది. తర్వాత కొంచెం పెద్దదైంది. పెద్దదైన తర్వాత నాన్నగారు హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. నెల వ్యవధిలోనే ఇంతగా ఉన్నది కాస్త ఇంత కాయ అయిపోయింది. అమ్మ గుర్తుందా నీకు? ఇంత కాయ అయిపోయింది. అయితే మా పెద్ద మావి నాకులా తుంటరవాడు, నాటు వైద్యాన్ని ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి అయినా, అబ్బాయి వాటికి ఏం భయపడక్కర్లేదు, నేను కోసి తీసేస్తాను కదా అన్నాడు. కోసి తీసేయడం ఆయన అలాగే మాట్లాడాడు. పెద్ద మావి మహానుభావుడు, దేవుని యొక్క రాజ్యంలో ఏ స్థానంలో ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ నేను కోల్పోయినటువంటి పెద్ద లాస్ ఏదైనా లైఫ్లో ఉందంటే మొదటగా మా మామయ్యని కోల్పోవడమే పెద్ద లాస్. నాకు చాలా పెద్ద లాస్. వాళ్ళిద్దరిని ఇప్పటికీ బాధ వేస్తూ ఉంటుంది వాళ్ళు గుర్తు చేసుకున్న ప్రతిసారి. నేను కోసి తీసేస్తాను రా అన్నాడు. కోసి తీసేయడం ఏంట్రా బాబు, అది ఏముండదు, జస్ట్ ఇలా అంటానంతే, పిండేస్తాను కదా అన్నాడు. బాబాయ్ అని చెప్పి నేను పిండించుకొని ఎంత బాధ అన్నా అనిపిస్తాను, కానీ పిండించుకొని అంటే ఇంకా పెద్దదైపోయింది. అది ఎంత భయంకరంగా అయిపోయిందంటే బ్లడ్ నెల్లగా బయటికి కారుతూ చీము కారే పరిస్థితి. ఇంకా నడిచేటువంటి అవకాశం కూడా లేనంతగా మారిపోయింది. అప్పుడు మా మామయ్యో చిన్న మామయ్యో మా అమ్మమ్మ గారు నాకు తెలియదు, కానీ చేమ చింతలో ఎలా అంటారు దాన్ని అమ్మ? సేమ గుగ్గిల్లా ఏంటి? ఒకరు చెప్పండి ఏంటి? చీమ గొబ్బు గింజలు అయ్యే కదమ్మా. నానబెట్టి దాని మీద ఎక్కువ టైం ఉండి కడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అన్నారు. నిజంగానే నానబెట్టిన అది బాగా నానబెట్టి నీకు గుర్తుందా లేదమ్మా? కట్టేసి తర్వాత రోజు పెడితే మొత్తం బయటకు వచ్చేసిందండి. అది ఉన్నంతకాలం నిద్రపట్టలేదు నాకు. ఆ శరీరంలో ఆ చెడు, ఆ రసం ఉన్నంతకాలం, ఆ క్రిమి ఉన్నంతకాలం మనశ్శాంతి లేదు. కానీ ఒక్కసారి పగిలి మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా హీల్ అయిందంటే అంత ఫాస్ట్గా హీల్ అయింది.
ఒక చిన్న పుండు కాలుకి ఎక్కడో కింద ప్రాంతంలో కలిగినటువంటి పుండే నాకు మనశ్శాంతి నెమ్మది లేని ఎన్నో రోజుల్ని అది చూపించి వెళ్ళిపోయింది. ఇంచుమించుగా 20 రోజుల పైప్రాయం నేను బాధపడ్డాను, అనుభవించాను చిన్న వయసులోనే. అంత నరకయాతను అనుభవించిన వ్యక్తిని నేను. ఒక చిన్న పుండు కాలులో ఎక్కడో ఒక చిన్న ప్రాంతంలో వచ్చిన ఈ మాత్రం పుండే నాకు నెమ్మది లేకుండా చేసింది. ఆ అంత్య దినాల్లో శరీరం అంతా కూడా పాకే పుండు మనిషికి నెమ్మదిని కలిగిస్తుందో ఇది మీరు ఆలోచించేయండి. అందుకే రాయబడి ఉంది, నెమ్మది లేని వారే రాత్రింబగళ్ళు వేదన అనుభవించెదరు. ఎంత భయంకరంగా ఉంటుందో వేదన అర్థం చేసుకోండి, ఎంత విపరీతంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ వేదన 666 ముద్ర వేయించుకోవడం వల్ల శరీరం మీద పుట్టేటువంటి పుండ్లు మనకి ఎంత భయంకరమైన నొప్పిని, బాధని, శ్రమని అది కలిగి చేస్తుందో అర్థం చేసుకోండి. చాలా ఇబ్బంది అది. రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉంటామంట, రాత్రింబగళ్ళు దాని గురించి వేదన పడుతూనే ఉంటామంట. ఒకవైపు నుంచేమో సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువైపోద్దని ఉంది. ఆ సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత శరీరం మీద తాగినప్పుడు ఇంకెంత వేదన ఉంటుందో అర్థం చేసుకోండి. దాని గురించి కూడా దేవుడు బైబిల్లో ఏమన్నాడంటే, ఆ అనుభవించేటువంటి వ్యక్తులు పరలోకమందున్న దేవుని మరింత దూషిస్తారంట. ఎందుకంటే మారు మనసు, క్షమాపణ, పశ్చాత్తాపానికి సంబంధించిన మానవ హృదయం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ట్రాన్స్ఫిగర్ అయిపోతారు ఈ ముద్ర వేయించుకుంటే. DNA మారిపోతుంది పూర్తిగా. మానవుని యొక్క మనసును కోల్పోతారు ఈ ముద్ర వేయించుకున్న వ్యక్తులు. ఓ మాట అడుగుతున్నాను, ఇంత భయంకరమైన శ్రమలో నమ్మి రక్షించబడినటువంటి మనల్ని దేవుడు విడిచిపెడతాడా? అలాంటి శ్రమకు అప్పచెప్తాడా? దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? శ్రమకాలంలో సంఘం ఉండదంటే ఉండదు. ఎవరు ఎన్ని విధాలుగా వాదించినా, ఎంతమంది నాతో కూర్చొని డిబేట్ చేద్దాం అనుకున్నా, నేను పట్టుకుని నీకున్న స్టాండర్డ్ ఇదే, శ్రమలలో దేవుని సంఘం ఉండదు. 1335 రోజుల్లో సంఘం ఉండదు. ఉంటే 1290 రోజుల్లో ఉండొచ్చు, లేదంటే ఇద్దరు సాక్షులు వచ్చేటువంటి సమయం వరకు ఉండొచ్చు తప్ప 1335 శ్రమకాలంలో ఎట్టి పరిస్థితుల్లో సంఘం ఉండబోదు. సంఘం ఎత్తబడిన తర్వాత సాక్షులను పంపిస్తాడని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను ఈ మాటని. అంత భయంకరమైనటువంటి శ్రమ, వేదన అనేటువంటిది అప్పటి ప్రజలందరూ అనిపించి తీరుతారు. అందులో సందేహం లేదు. ఆ చెడ్డ పుండుని బట్టి రాత్రింబగల్లో నెమ్మది లేని వారే. ఎవరికన్నా వచ్చినాయి అలాంటి ఎప్పుడన్నా బాడీ మీద వచ్చే ఉంటాయి, చెప్పుకోలేరు. వస్తాయి. పడుకోవడానికి ఎంత ఇబ్బందో, కూర్చోవడానికి ఎంత ఇబ్బందో, బట్టలు వేసుకోవడానికి ఎంత ఇబ్బందో, లేదంటే వాష్రూమ్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందో, స్నానం చేయడానికి ఎంత ఇబ్బందో, అది ఎంత భయంకరమైన వేదనో చాలామంది అనుభవించే ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితిని అనుభవించిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఆ పరిస్థితికి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ వేదన, ఆ పుండి యొక్క ఇబ్బంది, నొప్పి, ఆ చీము కారడం. పక్క నుంచేమో 55+ లేదంటే 50+ ఉష్ణోగ్రతతో వేడి మనుషుల యొక్క శరీరాన్ని కాల్చేయడం. దాంతో ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది 666 ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులకు వచ్చే 3వ సమస్య. 4వదిగా, ఆఖరిగా, ఈ ముద్రను వేయించుకోవడం వల్ల ఒక మనిషికి కలిగేటువంటి అతి భయంకరమైన నష్టం ఏమిటి అనేది కానీ ఆలోచన చేసినట్టయితే, ఇదే అధ్యాయాన్ని అదే వచనంలో మాట ఉంది చూడండి. అయితే దాన్ని వేరే అధ్యాయంతో కూడా నేను లింక్ చేసి మాట్లాడతాను. మరింతగా మీ అందరికీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక వేరొక దాంతో కూడా మాట్లాడతాను. 14వ అధ్యాయమే ఫస్ట్ సెంటెన్స్లో, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న మాట ఏంటంటే, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు కూడా లేచును. ఎవరి సంబంధమైన పొగ? వారు అనగా ముద్రను వేయించుకున్నవారు, యాంటీక్రైస్ట్కి నమస్కరించిన వారు, యాంటీక్రైస్ట్ యొక్క చట్టానికి లోబడినటువంటి వారి యొక్క పొగ యుగ యుగములు లేచును. అంటే మనిషి యొక్క శరీరం ఏమైపోద్దన్నమాట పొగ రావాలంటే?
చెప్పండమ్మా, ఏమవ్వాలి? కాలిపోతేనే పొగొస్తుంది తప్ప కాలకుండా పొగొస్తుందా? అంటే మనిషి బ్రతికుండగా కాలిపోతాడనే కదా దాని అర్థం, అంతేనా? బతికుండగా కాదు, అబద్ధం అది. యుగ యుగాలు అన్నాడు. అందుకే మనిషి యుగ యుగాలు భూమి మీద నివసిస్తాడా? మరి యుగ యుగాలు ఉండేదేంటి? నరకం. నరకంలో యుగ యుగాలు ఈ ముద్ర వేయించుకున్న వారి యొక్క శరీరాల నుండి పొగ వస్తుంది. అది మీకు ఎక్కడ తెలుసు అంటే 19వ అధ్యాయం ఒకసారి తీయండి. 19వ అధ్యాయము నేను ఇప్పుడు చదువుతున్నాను చూడండి, లింక్ చేసి నేను చదువుతాను చూడండి. 14వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగాన్ని 19వ అధ్యాయంలో ఉన్న విషయంతో లింక్ చేస్తాను. వారి బాధ సంబంధమైన అనేటువంటి, ఇది వద్దులే, ఇక్కడి నుంచి లింక్ చేసి మాట్లాడతాను. 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండ అగ్నిగుండములో ప్రాణముతోనే వెయ్యబడి. ఇప్పుడు 14వ అధ్యాయం 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలో ఎక్కడ పడిస్తేనే అది మండుచున్న అగ్నిగుండంలో. ఇష్టం వచ్చినట్టుగా లింక్ చేస్తున్నారు అనుకోకండి. ఇందులో ఏది కలిపినా ఏది తీసినా వచ్చే ఉగ్రత ఏ మొత్తంలో ఉంటుందో తెలిసి నేను రిస్క్ చేసుకుని మాట్లాడుతున్నాను. అంత నమ్మకం నాతో మాట్లాడే దేవుని యొక్క స్వరం మీద, అంత నమ్మకం. డైరెక్ట్గా దేవుడు డిక్లేర్ చేసేసాడు. తేడా పాడ ఏదన్నా జరిగిందా ప్రకటన గ్రంథంలో తోలు తీసేస్తానన్నాడు. అయినా రిస్క్ చేశారంటే నాకు నమ్మకం ఉంది మాట్లాడే దేవుని యొక్క స్వరం మీద. నేను చెప్పేటువంటిది నిజమో కాదో లేఖనానుసారమైన రీతిలో పరీక్షించుకుంటే మీకే అర్థం అవుద్ది. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు కూడా లేస్తూనే ఉంటుంది. నరకం అనేది ఒక యుగానికి సంబంధించింది కాదు. నరకం అనేటువంటిది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేటువంటిది కాదు. నరకం అనేటువంటిది ఆకాశం వలె, సూర్యుని వలె, చంద్ర నక్షత్రాల వలె కొంతకాలం వరకు మాత్రమే నిర్ణయింపబడినది కాదు. యుగ యుగాలు వరకు నిలిచిపోయేది నరకం. అందుకే దాని గురించి బైబిల్లో ఒక మాట ఉంది, పురుగు చావదో అగ్ని ఆరదో. వారి బాధ సంబంధమైన, అంటే నరకంలో బాధ ఉంటుందనా లేదా? ఒకవేళ నరకంలో దేవుడు ఆత్మల్నే ఉంచాడు అనుకోండి, పొగ వస్తుందా? నరకంలో దేవుడు శరీరాలతో పాటుగా ఉంచుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నరకంలో శరీరం కాలుతుంది, ఆత్మ కాదు. మీకు ఎలా తెలుసు? ఇక్కడ రాయబడి ఉంది 19వ అధ్యాయం 20వ వచనంలో క్లియర్గా చూడండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగముకు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరము గంధకములతో ఉండే అగ్నిగుండములో దేంతో పడవేయబడ్డారో, చచ్చిపోయిన తర్వాత పాడలేదు దేవుడు ఆత్మలను, అక్కడ శరీరాలతోనే నరకంలో పాడేశాడు. నేను చెప్పేది అబద్ధం అనుకోకండి, వాక్యమే చెప్తున్నాను నేను. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను నరకంలో పెట్టలేదు దేవుడు. అక్కడ బ్రతికున్న మనిషిని బ్రతికున్నట్టుగా వేసాడు నరకంలో. బ్రతికున్నాడంటే శరీరం ఉందనా లేదా? అంత వేదన ఉంటుంది. దీపావళిలోని ఏమన్నా శిశింద్రియో ఏ మతాబియో చెయ్యి కాలింది అనుకోండి సరదాగానే, ఆ పటాసు ఏదంటే నెల్ల మందు ఎన్ని రోజులు తగ్గుతుందమ్మా? అది 3 వీక్స్ పైన పడుతుంది. అదొక రకమైన బాధ పుడతానే ఉంటుంది. మరి దేవుడు పాపుల కొరకు, క్రీస్తుని విసర్జించిన వారి కొరకు, అన్నిటికీ మించి పడద్రోయబడినటువంటి ఆ దేవదూతల కొరకు నియమింపబడినటువంటి కలుగు చేసిన ఆ అగ్ని గుండము ఇంకెంత వేడిని కలుగు చేస్తుందో అర్థం చేసుకోండి. నరకం అంత భయంకరమైంది. ఎవరుంటారు అక్కడ? మొదటగా పడద్రోయబడిన దేవదూతలు ఉంటారు, రెండవదిగా క్రీస్తుని విసర్జించినటువంటి వ్యక్తులు ఉంటారు, మూడవదిగా
యాంటీ క్రైస్ట్కి లోబడి ముద్ర వేయించుకున్న ఈ మూడో శాఖ ఉంటుంది అక్కడ. ఎవరుండరో క్రీస్తు యేసు నందు రక్షణ పొందుకున్న వాడికి ఏ శిక్షా విధియో లేదు. ఆడు అలాంటివాడైనా క్రీస్తు నామాన్ని అంగీకరించడానికి ఆలస్యం చేసి రక్షణకు దూరంగా ఉన్నవారులారా, మీ కొరకు బైబిల్ చెప్తున్న మాట, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఈ అగ్నిగుండములో నుండి ఎలాగూ తప్పించుకొందు. ఫ్రీ అది. బాప్టిజం అనేది, రక్షణ అనేది ఫ్రీ అమ్మ. ఒకసారి రక్షణ పొంది మళ్ళీ తప్పిపోయిన వారు కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు, అనవసరం అది. అంటే దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొందుకుని మళ్ళీ దేవుని వదిలేసి వెళ్ళిపోతుంటారు, చూసారా కొంతమంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, ఆ ఇద్దరితో పాటుగా వాళ్ళకు లోబడి ముద్ర వేయించుకున్న వారిని దేవుడు ఎప్పుడైతే ఒలీవల కొండ మీద పరలోకం నుండి ఆరోహణ వచ్చి ఇక్కడ అడుగు పెడతాడో వాళ్ళతో యుద్ధం చేసి వెంటనే ప్రాణముతోనే వాళ్ళని నరకంలో పాడేస్తాడు. యాంటీ క్రైస్ట్ని దేవుడు చంపడో, యేసే చంపడో. అబద్ధ ప్రవక్తను యేసే చంపడో. ముద్ర వేయించుకున్న వాళ్ళని కూడా దేవుడు అందరినీ చంపడు. కొంతమంది చనిపోతారు, అలా మాంసాన్ని పక్షులు తింటాయని ఉంది బైబిల్లో. కొంతమందిని మాత్రం, ఈ ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులను మాత్రం పూర్తిగా వాళ్ళతో పాటుగా బ్రతికుండగానే నరకంలో పడేస్తాడు. అంత వేదన ఉంటుంది అక్కడ. పురుగు చావదంటే, అగ్ని ఆడదంట. అంటే శరీరం అక్కడ కాలుతూ ఉంటుంది. శరీరం ఎప్పుడైతే నరకంలో వేదన, ఇప్పుడు చనిపోయినటువంటి మనం అందరం కూడా మహిమ శరీరంతో ఎత్తబడతామా లేదా? చనిపోయిన పూర్వీకులు మహిమ శరీరంతో ఎత్తబడతారు. బ్రతికుండగా మన మహిమ శరీరంలోకి మార్చబడి మనం ఎత్తబడతాం. మరి నరకంలో ఉండే వాళ్ళకి కూడా శరీరం ఉంటుందనే కదా. ఆ శరీరం కాలిపోతుంటే, ఆ శరీరం మండిపోతూ బొగ్గైపోతున్నటువంటి ఆ శరీరంలోంచి వచ్చే పొగ యుగాలు లెగిస్తుందంట. అంటే ఆ వేదన, బాధ ఎంత విపరీతంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంతగా చెప్పుతున్నప్పటికీ కూడా మూర్ఖ హృదయాలు అలాగే ఉంటే, నిన్న దేవుడు కాదు కదా, ఎవడో తప్పించలేడు. ఎవరో తప్పించలేరు. చాలా భయంకరమైన ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుని యొక్క ప్రేమని, నరకాన్ని బ్రతుకున్నంతకాలం ఎప్పటికీ నేను వివరించలేను. దేవుని యొక్క ప్రేమను నేను వివరించలేను. దాన్ని నేను అసలు డిస్క్రైబ్ చేయలేను. అపరిమితమైనటువంటి ప్రేమ అది, అవధులు లేని ప్రేమ అది, అగాపే ప్రేమ అది. దేవుడి ప్రేమను నేను వివరించలేను. ఎవరన్నా అడిగినా ఏదో కొంతవరకే చేయగలను, కానీ 100% న్యాయం చేయలేను దేవుడి యొక్క ప్రేమను వివరించే విషయంలో. అదే విధంగా నరకాన్ని నేను వివరించలేను. అంత భయంకరమైన నరకం, అంత భయంకరమైన నరకం. కాలుతూనే ఉంటారు వాళ్ళు, కాలుతూనే ఉంటారు. ఈ అగ్నిలోన పడిపోయిన తర్వాత కాలిపోయి చచ్చిపోతే ఏ బాధ ఉండదో, చావు రాదో. వేదన 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 వేదన. ఇప్పుడు బాగా సలసల మరిగిపోతున్నటువంటి నూనెలో బ్రతుకున్నటువంటి ఏ కప్పనన్నా పడేసాం అనుకోండి, లేదా బ్రతుకున్న ఏ కోడినన్నా పడేసాను గిలగిలగల కొట్టేసుకొని 2 నిమిషాల్లో చచ్చిపోద్ది. కానీ అది చచ్చిపోకుండా గిలగిలా కొట్టుకుంటుంది, కానీ చావు రావట్లేదు. ఎలా ఉంటుంది? అలా ఉంటుంది నరకం. పురుగు చావదు, అగ్ని ఆరదంటే అగ్ని ఉంటుంది, వేదన ఉంటుంది, కానీ చావు రాదు. ఎంత బేగా చచ్చిపోతే బాగుంటుందని కోరుకుంటాం, కానీ చావు రానివ్వడు. వేదన 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 వేదన. అంత భయంకరమైన నరకం. అక్కడ పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది. పళ్ళు కొరుక్కోవడం, టపటప లాడిచ్చేస్తూ ఉంటారు ఆ భయానికి. షివరింగ్ ఉంటుంది, వణుకుంటుంది నరకంలో. అగ్ని ఉంటుంది నరకంలో. భయంకరమైన చిత్రవేదన ఉంటుంది నరకంలో. చేసిన పాపాలకు ఒక్కో రకమైన వారికి ఒక్కో రకమైన శిక్ష, ఒక్కొక్క రకమైన స్థానం. అంత భయంకరంగా ఉంటుంది ఆ నరకం. ఎంతమంది ఇష్టపడుతున్నారు వెళ్ళడానికి నరకానికి? చేతులు ఎత్తండి ఒకసారి ధైర్యంగా. పరలోకానికి వెళ్ళిపోతారు. అయితే అందరూనే ఖాళీగా ఉన్నది, అక్కడ డోర్ తీసి కూర్చున్నాడు దేవుడు, వచ్చేస్తే తీసేసుకుందామని. మన పరలోకానికి వెళ్ళి మొక్కలే, పరలోకానికే ఏకంగానే. అమ్మ బాబాయ్, పరలోకం అంటే సిటీ బస్సులో అనుకుంటున్నారు రా సంతోష్. టికెట్ కొంటే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయినట్టుగా అనుకుంటున్నారు పరలోకం అంటే. అంత సీన్ ఏమీ లేదు.
మా అమ్మమ్మ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, 1,00,000 మందిలో 99,000 మంది క్రైస్తువులు నరకంలోనే ఉంటారు. క్రైస్తువులు అనేది మా అమ్మమ్మ గారు. 1,00,000లో 99,000 మంది నరకంలో ఉంటారు. ఎవడో ఒక్కడో కష్టపడి వెళ్తాడు. మరి ఎందుకండి ఈ చర్చిలు, ఈ వాక్యాలు ఇవన్నీని? మరి అందుకే మరి ఏదో రకంగా తప్పించడానికి అంతే. అంత కష్టం. దావీదు సైతం పరలోకానికి ఎక్కిపోలేదన్న కష్టపడిపోయాడు. దావీదు అంత పశ్చాత్తాపడి, అంత క్షమాభిక్షలు దేవుడి నుంచి కోరుకొని, నేను పాపిని అని చెప్పి ఆఖరి దశ వరకు కూడా వేడుకున్నటువంటి దావీదే ఏం చేశాడంట? కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడంట. కష్టం అయిపోయిందంట ఆయన వెళ్ళడం దావీదికి. మనం ఏ పాటలో అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్తారు పరలోకానికి? ఎత్తండి అమ్మ. అటు నరకానికి వెళ్ళరంట, పరలోకానికి వెళ్ళరంట. మరి ఎక్కడుంటారు? ఇక్కడే ఉండిపోతామండి బాబు. ఆ మరణం అనేది, సావు అనేది ఏమీ రాకుండా ఉంటే ఆ శ్రమకాలం అంతా ఎక్కడ ఉండిపోతాం అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏమనుకుంటారమ్మా? చాలా భయంకరమైందమ్మా నరకం. తాతయ్య గారి నరకం గురించి చెప్తున్నప్పుడు చాలా మూలుగుతో చెప్పేవారు. ఏదో ఒక సన్నివేశం నాకు గుర్తుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి విషయాన్ని చాలా ఎక్కువగా ప్రస్తావించేవారు తాతయ్య గారు. అవునా కదా? ఎక్కువగా నాకు గుర్తుంది చిన్నప్పుడులోనే ఆ మాట. చాలా భయంకరమైన నరకం. యుగాలు కూడా శరీరం కాలుతానే ఉంటుంది, కానీ ఆ శరీరానికి ఏమి రాదో? చావు రాదు. ఈ 666 ముద్రను వేయించుకున్న వ్యక్తులకి నిత్య నరకమే. అంటే వాళ్ళకి ఏం దొరకదన్నమాట? క్షమాభిక్ష దొరకదు. భూలోకంలో ఏ పాపానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి క్షమాపణ లేదు. దానికి దీనికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తాను ఏదో రోజు. దానికి క్షమాపణ లేదు. మానవుని యొక్క శరీరం అంతటనే కూడా రూపాన్ని అందించింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రూపాన్ని అందించింది, కానీ ఇంటర్నల్గా సమస్తాన్ని కూడా అక్కడ డిజైన్ చేసింది పరిశుద్ధాత్ముడు. అలాంటి పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా ఈ DNA మార్చుకునే ప్రక్రియలో మనం ముందుకెళ్తారు అక్కడ ఉన్న వ్యక్తులు. సమస్త సృష్టిని కూడా పరిశుద్ధాత్మే దేవుని యొక్క నోటి మాట మొత్తం కలుగు చేసేసింది అంతే అని చెప్పిన వెంటనే. అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటానన్నాడు ఆయన. త్రిత్వ సిద్ధాంతాన్ని మీరు నమ్మరా అంటే నేను నమ్మిదే త్రిత్వ సిద్ధాంతాన్ని. అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకడే దేవుడు ఒక్కడే. మరి ముగ్గురు, దాని గురించి కూడా డిఫైన్ చాలా అద్భుతంగా చేస్తాను. మన లూదే గారు చెప్పాను దాని గురించి 2 నిమిషాలు. త్రిత్వం అంటే ఏంటని అది కూర్చున్నారా? అదే త్రిత్వం అని చెప్పి అదని చెప్తాను ఖచ్చితంగా. లూదే గారు ప్రస్తుతం నూతనాలు ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం కదమ్మా త్రిత్వం గురించి. ఆ త్రిత్వం గురించి కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడు చాలామందికి ఆత్మీయ ఆనందం, ఆత్మీయ ఎదుగుదల ఆ వర్తమానం బట్టి కూడా ఉంటుంది. అంటే కొన్ని చెప్పాలి, వాళ్ళు ముందు చెప్పిన అన్నీ చెప్పేస్తే మళ్ళీ బాగోదు కదా, నేను బ్యాడ్ అవుతుంది. చెప్తాను, అవసరం అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ బాధ సంబంధమైన పొగ యుగాలు కూడా ఏం చేయబడద్దంట? లెగుస్తానే ఉంటుంది. చావుని వెతుకుతారు కానీ చావు దొరకదు. చాలామంది చనిపోయి తర్వాత ప్రాణాన్ని పొందుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి సాక్ష్యాలు లోకంలో కోకొల్లలు ఉన్నాయి. చనిపోయి మళ్ళీ తిరిగి ప్రాణాన్ని శరీరంలో సంపాదించుకున్న వ్యక్తుల సాక్ష్యాలు బోల్డు. అలా చనిపోయి పరలోకాన్ని దగ్గర నుంచి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చనిపోయి నరకాన్ని చూసి మళ్ళీ ప్రాణాన్ని పొందుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఈ సాక్ష్యాలన్నీ బహిరంగంగా బోల్డ్ కనబడతా ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు చెప్పాను ఈ విషయాల గురించి. అలాగా కొంతమంది నరకాన్ని చూసి వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇంచుమించుగా అందరూ చెప్పిన విధమైనటువంటి సాక్ష్యమే అందరిలో కనబడింది. అందరూ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మనుషుల యొక్క స్వారూప్యాల్లాగా లేవంట. అక్కడ నరకంలో దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు లేదంటే మానవ స్వరూపాలు లేవు. చాలా విచిత్రమైన స్వరూపాలు కలిగిన వారల్లో వాళ్ళని మేము ఈ రోజుకి కూడా మర్చిపోలేము, వారిని మేము వివరించలేము. అంత అందవికారంగా,
అంత భయంకరమైనటువంటి స్వరూపాలు కలిగి ఉన్న వారిలో వాళ్ళకి జాలి అనేటువంటిది లేదు. మేము వెళ్ళి ఒక భయంకరమైనటువంటి ఒక హాట్ వేడిగా ఉన్నటువంటి ఒక నేల మీద పడిపోయి ఇక్కడ పడిపోయిన తర్వాత ఇక్కడున్నావేంటి అని అనుకునే లోపే మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అనే సాక్ష్యం చాలామంది నరకం చచ్చి బతికిన వాళ్ళు చెప్పిన సాక్ష్యాలే. ఇది నమ్మాలా వద్దంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పమంటారా? లాజరు చనిపోయేమో అబ్రహాము రొమ్మును హత్తుకున్నాడో, ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడో అంటే స్టేబుల్గా నిలబడ్డాడు. అక్కడికి వేదనేం మొదలవలేదు, ఆయనకి ఆయన శిక్ష ఏమీ అమలవ్వలేదు, ఇంకానే జస్ట్ పడ్డాడంతే. అక్కడ పడిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసాడంతే, ఇంకా ఆయనకి శిక్ష అమలు చేయబడలేదు. అప్పుడు నేను నమ్మాను, నిజమే, పడిపోయిన తర్వాత ఎవరు ఎలాంటి శిక్షకైతే నియమింపబడ్డారో ఆ శిక్షకి వెళ్తారో చాలా భయంకరంగా ఉంటుందంట. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కుళ్ళిపోయినటువంటి ఒక రాటన్ స్మెల్ ఉంటుందని చెప్పారు కొన్ని సాక్ష్యాలు. రాటన్ స్మెల్ అంటే కుళ్ళిపోయినటువంటి వాసన, కుళ్ళిపోయిన వాసన. అంటే 1000 పందులు చచ్చిపోతే 3-4 రోజుల తర్వాత వచ్చేటువంటి దుర్వాసన ఏ విధంగా ఉంటుందో దానికి 1000 రెట్లు ఉంటుందో ఆ నరకంలో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైనది నరకం అనేది. దాన్ని వివరించలేం ఎవరని. అరుపులు అరుపులు అరుపులు, ఆర్తనాదాలు. ఆ అరుపు ఆగట్లేదు, కేక ఆగట్లేదు. వెళ్ళిన దగ్గర నుంచి అరిపే. అలా కొంతమంది సాక్ష్యాలు చెప్పుకొని నువ్వు ఇక్కడ ఉండవలసిన వ్యక్తి మారు మనసు పొందుతావని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా తర్వాత మారు మనసు పొంది సేవకులైన సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన ఒక హైందవ వ్యక్తి కూడా అలాగా పరలోకం చూసి వచ్చినాడు, తర్వాత దేవుడిని తెలుసుకున్నాడు, అద్భుతమైన సువార్త ప్రకటించాడే. దేవుడు చూపించాడు అలా కొంతమందికి. అంటే పూర్తిగా చూపించడం అనుకోండి, చెప్తున్నాను. ఇప్పుడు ఉంది పాతాళం ఉంది, నరకం అనేది నిత్యమైన అగ్ని. ఇప్పుడు పాతాళం మాత్రం ఉంది. అంటే చాలామంది అంటారు పరదేశం ఉంది, పరదేశం తర్వాత పరలోకం. ఇప్పటికే అంటూ ఉంటారు చాలామంది. అంటే పరలోకం అనేది లాస్ట్లో దేవుడు అక్కడ పంపించేది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశంలో ఉంటారు. పరలోకానికి భూమికి మధ్యన ఉన్నటువంటి పరదేశంలో రెస్టింగ్ వెయిటింగ్ హాల్ అది. ఆ వెయిటింగ్ హాల్లో ఉన్న వారిని, ఎత్తబడిన వారు అందరినీ కలిసి తర్వాత తీసుకెళ్తాడు దేవుడు పరలోకానికి అని కొంతమంది అంటారు. అంటే నేను పరదేశం అనేది లేదని అంటాను. నేను ఒకప్పుడు ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం పొందేంత వరకు ఆ పాత భక్తులు, ప్రవక్తలు వీళ్ళందరూ పరదేశంలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈయన రక్తాన్ని చిందించి ఆరోహణం అయ్యాడో చెరగా కొనిపోయాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే గుంపులా తీసుకెళ్ళిపోయాడు అని ఉంది. ఏ గుంపది? వెయిటింగ్ హాల్లో ఉన్న పరదేశు గుంపు. కానీ చాలామంది వాదించేది ఏంటంటే ఇప్పటికీ పరదేశం ఉందని అంటారు. గుంపుగా తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి చచ్చిపోయిన డైరెక్ట్ పరలోకమే. క్రీస్తులో రక్షించబడిన వారికి డైరెక్ట్ ఇంకా తీర్పు అనేది వేరే విషయం. నా నమ్మకం అంటే చెరగా కొనిపోయాడు కనుక. బతుకున్న వాళ్ళు ఏం చెరగా కొనిపోలేదు కదా. సమాధులు బ్రద్దలేనియా? ఇప్పుడు ఈస్టర్ సీజన్ కాబట్టి వాక్యాలు అందరూ చెప్తూ ఉంటారులే. మనం వెళ్తున్న కాన్సెప్ట్ నుంచి బయటకు వెళ్ళకూడదు గట్టిగా నేను మాట్లాడట్లేదు. ఆయన అన్నప్పుడు భయంకరమైన భూకంపం వచ్చింది, అడ్డతెర చిరిగిపోయింది, సూర్యుడు ఏమో వెలిగవడం మానేసాడు, నల్లగా మారిపోయాడు. సమాధులు ఏమైనా బ్రద్దలాయను. ఎందుకు బ్రద్దలేని? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. పరదేశం ఉన్నది అన్న వాళ్ళు ఆత్మలో దాల్చుకొని వెళ్ళారు ఆ పరదేశంలో ఉన్న వ్యక్తులతో పాటుగా. చెరగా కొనిపోయాడు. మరి పాతాళం ఉందండి. నరకానికి పరలోకానికి పరదేశికి ఎలాగ తేడా ఉందో నరకానికి పాతాళానికి కూడా తేడా ఉంది. నరకం అనేది శాశ్వత కాలం ఉండేది. పాతాళంలో ఉంటారు. ఇప్పుడు చచ్చిపోయి పాపం చేసిన వాళ్ళు, దేవుని విసర్జించిన వాళ్ళు, నరకానికి వెళ్ళే వాళ్ళు అందరూ ఇప్పుడు పాతాళంలో ఉన్నారు. నిత్య నరకం వేరు. ఈ నిత్య నరకమే మండుచున్నటువంటి అగ్నిగుండము. యుగాలు కూడా మండుచున్నటువంటి గుండం అది నిత్య నరకం అనేది. ఇప్పుడు పాతాళంలో ఉన్నారు. ఆ పాతాళంలో తీర్పు అయిన తర్వాత, తీర్పు ఉంది కదా ధవల సింహాసనం దగ్గర. ధవల సింహాసనం దగ్గర తీర్పులో క్రైస్తవులు ఉండరు.
వేరే జంటైల్స్ అన్యులు ఉంటారు. ఆ తీర్పులో నుంచి నరకానికి నెట్టివేసేటువంటి వాళ్ళు మా అగ్నిగుండంలో మండుచున్న అగ్ని గంధకంలో ఉండేవాళ్ళు ఏంటి? అన్నీ తర్వాత రోజుల్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. పాతాళంలోనే ఆ విధమైన వేదన ఉంటే నరకంలో ఇంక ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. విచిత్రంగా ఉన్నారంట అక్కడ మనుషులు, స్వారూప్యాలు, ఆ రకాలైన జీవులు, చాలా విచిత్రమైన జీవులు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, పాతాళ ద్వారము తెరవబడిన వెంటనే బయటకు వచ్చేటువంటి ఆ మిడతలు ఎలా ఉన్నాయి? ఆడదాన్ని తల జుట్టు, సింహపు కోరలు, తేళ్ళంటి కొండం ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాతాళం నుంచి వస్తున్నాయి. చాలా విచిత్రమైన జీవులు ఉండేటువంటి ప్రదేశం అది. అవి ఏంటనేది కూడా వీడియో చేసిన తర్వాత ఇంకా మాట్లాడుతుంది దాని గురించి. ఇప్పుడు నరకంలో ఉండడానికి ఏ ఒక్కరో కూడా ఇష్టపడరు. ఇష్టపడినంత మాత్రాన దేవుడు అక్కడ పంపించడానికి కదని చేతులారా మనం చేసుకుంటే ఖచ్చితంగా వెళ్తాం. 666 ముద్ర వేయించుకున్నాడు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఓ మాట చెప్తున్నాను చూడండి, చచ్చిపోండి, కానీ ఆ ముద్రను మాత్రం విడవబడిన వారిలారా పొరపాటున వేయించుకోకండి. ఆకలితో చచ్చిపోయండి, చంపేస్తే తలలు తీయించేసుకోండి, కానీ వాడే దేవుడు అనేటువంటి ఆ ముద్రని, ఆ గుర్తును మాత్రం పొరపాటున మీ శరీరం మీద పడినా మీరు శరీర ఈ వ్యవస్థ పాడేయడంతో పాటుగా మీ యొక్క ఆత్మ కూడా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. దానికి నిత్య నరకమే, క్షమాపణ ఉండదు. ఇంకా ఒకసారి ఆలోచన చేయండి. చిన్నగా చెప్తున్నాను, నేను మీకు అర్థం అవ్వాలి కాబట్టి. అంటే మీరు విశ్వాసంలో ఎదగాలని చెప్తున్నాను తప్ప భయపెట్టడానికి కాదు. కోవిడ్ వ్యాక్సిన్లో ఎంత చెప్పినా, ఎంత వద్దన్నా చాలామంది తప్పక వేయించుకున్నారా? ఇష్టం లేకపోయినా వేయించుకున్నారా? సేమ్ అప్పుడు అలాగే జరుగుతుంది. ఇష్టంతో వేయించుకున్న వారి కంటే కష్టంతో వేయించుకున్నవారు ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్ని. అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి సేమ్ అదే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది. కష్టంతో, బలవంతంతో మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. కష్టంతో, అతి బలవంతంతో మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. దేవుడు ముందుగానే మనల్ని సిద్ధపరచడానికి ఆ విధంగా చేసుకుని వచ్చాడు దేవుడు. కులగణన అనేటువంటిది జగన్ గారు ఉన్నప్పుడు వచ్చింది. కులగణన ఎంత అదృష్టం ఉండాలి తెలుసా? క్యాస్ట్ మార్పించుకునే అవకాశం వచ్చిందని ఎంత అదృష్టంగా భావించాలి తెలుసా? ఎంతమంది క్యాస్ట్ మారుతుంది క్రైస్తుల్లోకి వెళితే అని తెలిసి మార్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడరు? చేతులు ఎత్తండి. నేను ఇష్టపడ్డాను అనుకోండి, మారిపోయినా పర్లేదండి. ఎంతమంది ఇష్టపడలేదు? అర్థం చేసుకోండి. సేమ్ మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో అయిపోయింది, ఏపీలోకి వస్తుంది. ఇది మిస్ అయ్యిందా ఈసారి? మీరు చూసుకోండి ఎలా ఉంటుందో. క్రైస్తవ పాస్టర్లు మత సర్టిఫికెట్ మీద క్రిస్టియన్ అని ఉండాలి, తరాల నుంచి సేవకులై ఉండాలి, సొంత మందిరం ఉండాలి, అది గవర్నమెంట్ 100% అప్రూవ్డ్ అయి ఉండాలి, అనుభవజ్ఞులై ఉండాలి. ఇవన్నీ వస్తున్నాయి. క్రిస్టియన్ కాకుండా క్రిస్టియన్స్కి నువ్వు సువార్త చెప్పడం కరెక్ట్ కాదు. ఆ చట్టం రాబోతుంది. తెలంగాణలో చాలామంది ఫెయిల్ అయిపోయారని తెలిసింది. ఏమో ఇది మార్చుకుంటే రిజర్వేషన్స్ పోతాయేమో, రిజర్వేషన్స్ని కోల్పోతాయేమో అని చెప్పి. మళ్ళీ వస్తుంది. అతి త్వరలో మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తలపెట్టబోతున్నారు. మీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రత ఉంది. మా కులం పోయినా పర్లేదండి, క్రైస్తవులుగా మేము బహిరంగంగా ఒప్పుకుంటున్నామండి అని అంటే మందిరాలకు వస్తారో, లేదా మందిరాలకు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇది ముందు రోజుల్లో జరిగేటువంటి విషయం. మీ ఇష్టం. ఇందులోనే ఓడిపోయాం, ముద్రలో ఓడిపోర్రా తమ్ముడు. ఇటు కులం మారిపోతుందన్న విషయం, అమ్మమ్మమ్మ కులం మారిపోతే ఏముందా, ఇంకానేమేమి ఎంత పెద్ద కులస్తులు అని అనుకుని వద్దన్న వాళ్ళు ముద్ర వేయించుకోకపోతే సత్తావు, నీ కుటుంబం చత్తదే, బయటకు రాకూడదు, క్రయ విక్రయాలు జరగకూడదు, వేయించుకోకపోతే అయిపోతావు అంటే అప్పుడు వేయించుకోకుండా ఉంటారా ఎవరన్నా? కులగణన విషయంలోనే ఓడిపోయాం కదా మనం. కుల సర్టిఫికెట్ల మీద ఇండియన్ హిందూ అని ఉన్న వాళ్ళు క్రైస్తులుగా ఉండడానికి వీల్లేదు. సర్టిఫికెట్ మీద ఏమో ఇండియన్ హిందూ అని ఉండి వెళ్ళేదేమో మందిరం కంటే మండదాలకే
అవకాశం మార్చుకుంటానంటే మార్చుకోండి, లేదంటే మీ ఇష్టం. పాస్టర్లకి చాలా పెద్ద చట్టాలు రాబోతున్నాయి. చాలా అన్రిజిస్టర్డ్ చర్చెస్ అన్నీ పోతున్నాయి. చాలా చాలా భయంకరమైన హింసలు అతి త్వరలో రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం ఇంకా తక్కువ హింసనే చూస్తుంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో హత్య చెయ్యబడ్డారేమో అన్నటువంటి అభియోగాల వల్లే ఇంతలా కంగారు పడుతున్నారు వీళ్ళు. వేరే వేరే దేశాల్లో క్రైస్తువులు తలలు తీస్తున్నారు, బహిరంగంగా మోకాళ్ళు వేయించి తలలు తీసేస్తున్నారు. ఆ శ్రమ ఇంకా రాలేదు ఈ దేశానికి. దీనికే అమ్మ బాబాయ్ పోరాటాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అది వచ్చిన తర్వాత ఇంకా ఆ శ్రమలో ఏ విధంగా ఉంటావో అర్థం చేసుకోండి. సిద్ధపడండి. క్రైస్తువులు సుఖంగా శాంతితో బ్రతికే రోజులు లేవు, రావు, ఇంకెప్పటికీ కనబడవు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను పబ్లిక్లో ఇవ్వకూడదు కనుక నేను ఆల్రెడీ మీతో చెప్పాను. కొంతమంది సేవకులు నాకు తెలిసిన వాళ్ళతో అవి పంచుకోబోతున్నాను, కొన్ని విషయాలు ఏం చేయాలి అన్నది క్లియర్గా. నాది అలాగే ఉంది, మార్చాలి అవన్నీ. ఆల్రెడీ మా అమ్మగారితో మాట్లాడు, ఆ ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాం మేము. చాలా పోతాయి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు, ఏముంటాయి వాటిని, అమ్మఒడి ఇలాంటివి అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. అవి పోయినా పర్లేదు, మాకు దేవుడు మందిరం, దేవుని వాక్యం ఉండాలి, దేవుడు వచ్చే వరకు అనుకుంటే పర్లేదు, లేదంటే మీ ఇష్టం. అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఇక్కడ నిలబడతారో లేదో, అప్పుడు నిలబడతారో లేదో ఇక్కడ అర్థమైపోద్ది మనకి. నేను నా కుటుంబం మాత్రం ఎక్కడా సందేహించాం. అప్పుడు సందేహించలేదు, డైరెక్ట్గానే రాసి ఇచ్చేసాం. అదేంటి మీరు ఒక్కలు ఎలా రాస్తున్నారేంటి, మీ చర్చిలో కూడా చాలామంది రాయలే కదా అని కూడా పేర్లు పెట్టారు మనకి. మాకు సంబంధం లేదమ్మా, చెప్పడం మహేష్ చెప్పాం. నేనైతే మాత్రం, నా కుటుంబం అయితే మాత్రం ఇలాగే క్రైస్తువులు మేము. మరి మారిపోద్దండి కులం, మారిపోయినా పర్లేదు. మరి అయ్యి పోతాయండి, పర్లేదు. రేషన్ పర్లేదు, పిల్లలకు వచ్చి పర్లేదు, ఎన్నన్నా పర్లేదు అంటే ఇదేం మనిషి అంతే. నేను వేరే అతని దగ్గరికి పంపించి, అప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద ఆయనకి ఫోన్ చేసి, వాళ్ళ నుంచి ఇక్కడ ఫోన్ చేయించి, ఏంటి ఇలా చేస్తున్నారంటే, వాళ్ళు ఏది పెట్టమంటే అది పెట్టండి అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే, అవన్నీ గుర్తున్నాయి కొంతమందికి. ఎలా చేయకండి అని చెప్పి చేసి ఏదో మతలబు చేసి ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది, అది మళ్ళీ మొదలవుతుంది. అది మీ ఇష్టం. బహిరంగంగా క్రైస్తుడిగా ఒప్పుకుంటే అవకాశాలు ఉంటాయి. యాంటీ కన్వర్షన్ బిల్లు చెప్పాను కదా, ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో వేస్తారంట బ్రతికుండగా. ఆ బిల్లు పాస్ అవ్వడానికి వీలు లేదని. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ బిల్లు వచ్చిందంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. మత మార్పిడి ఇంకా ఆగిపోద్ది. ఏ మతం వాళ్ళు ఆ మతంలోనే ఉండాలి. ఆ బిల్లు రాకముందు ఈ కులగణంలో మన సర్టిఫికెట్లో క్రిస్టియన్స్ అని వస్తే వేరే విషయం. తర్వాత మారదామన్నా మారలేము. యాంటీ ఏసీబీ కానీ రిలీజ్ పాస్ అయిందా, తర్వాత మారదామన్నా మారడానికి ఉండదు. ఎలా ఇందులో ఉన్న వాళ్ళు అందులోనే ఉండాలి. మీ ఇష్టం. ఇది కొంచెం రిస్కీ అయినా నేను చెప్పేశాను, మీ ఇష్టం. బంధువుల కోసం బతుకుతారా, కులాల కోసం బతుకుతారా, రేషన్ల కోసం బతుకుతారా, వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల కోసం బతుకుతారా, దేవుడి కోసం నిలబడతారా, మీ ఇష్టం. ఒకటి మాత్రం చెప్పగలను, మనం ఉన్నది అంత్య దినాల్లో, చివరి రోజుల్లో. క్రైస్తువులకి శ్రమలు రాకూడదు, శ్రమ నుంచి మేము తప్పించబడాలనుకోవడం పొరపాటు. క్రైస్తువులకి మరింత 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 భయంకరమైన శ్రమలు వచ్చే కాలంలో ఉన్నాము, వాటిని అనుభవిస్తాము. అంతకు మించిన శ్రమలు వచ్చే సమయానికి సంఘాన్ని ఉంచడు, దేవుడు కొనిపోతాడు. మహాశ్రమలు వేరు, శ్రమలు వేరు అని చెప్పాను నేను. ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఆయన యాంటీ కన్వర్షన్ బిల్లు మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, అది జరగకూడదని చెప్పి. మా అమ్మగారు చెప్తే తెలిసిందే విషయం. వాళ్ళ దగ్గర సన్నిహితులు, విశ్వసనీయ వర్గాల్లో కూడా నా కాంటాక్ట్లు ఉన్నారని మాట్లాడకూడదు. మాట్లాడితే క్రైస్తువుల దగ్గర బ్యాడ్ అవుతాను. ఎందుకు వచ్చినాయి అన్నీ నాకు? ఎందుకు వచ్చినాయి చెప్పండి అన్నీ? ఆవిడని ఇక్కడ ఉండకుండా చేసేసాం మనం. డైరెక్ట్గా వెళ్ళిపోయింది, ఇండోర్ వెళ్ళిపోయింది, బాబాయ్ ఉన్న బాబాయ్ సికింద్రాబాద్లో అని చెప్పి.
వచ్చేసి ఏమండి తాగుతారండి మీ ఆయన గారు, తాగుతారండి మీ ఆయన గారు, మీకు ఏ అనుమానం లేదండి, మరి వెళ్ళి అందరి ముందు నిలబడి పోరాడాలి కదండి, మాకు వద్దు మాకు వద్దు. ఈ టెన్షన్ ఎక్కువైపోయింది ఆవిడ పాపం. ఎందుకైనా మాట్లాడతాను నలగ కొట్టేశారు ఆవిడ పట్టుకొని. అమ్మ అవునా కదమ్మా, అవును కదా, ఎంత నలిగిపోయింది ఆవిడ. ఉండని తీసుకెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వచ్చి ఏదో ఆదరించాం ఆదరించాం అన్నట్టుగా వెళ్ళాలి కదా. ఏంటి ఇలా ఏం జరిగింది అసలు మీకు తెలిసా తెలియదా, మీరు ఎందుకు ఇలా ఎన్ని ఉంటాయండి. మన ఇంట్లో ఏమైనా జరిగినా మన చుట్టాలు మనల్ని రాబుందుల్లో పీక్కు తింటారు. సేమ్ బాబు అదే జరిగింది. ఆవిడ ఎంతో సమాధానంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఎంతో ప్రేమతో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వదిలేయండి, మాకే ఏమీ లేదు కదా, మీరు ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నారు, హార్మోనియన్ మెయింటైన్ చేయండి, పీస్ని మెయింటైన్ చేయండి, నా గవర్నమెంట్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందండి, ఎక్కడితో వదిలేయండి అని చెప్పి చేతులు జోడించిన మనం మరింత చంపేశాం ఆయన. ఏంటి భార్య కంటే నేటి ఆవిడికి వెళ్ళేది కదా. ఏం జరిగిందో ఆవిడ తెలుసు, నాకు తెలుసు, మీరు తెలిసి ఏం మాట్లాడరేట అని చెప్పి కొంతమంది కామెంట్లకు. ఏంటి నిజం చెప్పి బ్యాడ్ అవనా, అబద్ధం చెప్పి మంచోడిని అయిపోనా, ఏం మాట్లాడను, సైలెంట్గా కూర్చుంటాను. నాకు ఎందుకది ఓపుకొంద ప్రార్థన చేశాను, రిపోర్ట్ వచ్చేంత వరకు ఒకటే ప్రార్థన, మీ నామం ఏ విధంగా కూడా అవమానపరచబడకుండానట్లుగా చాలా జాగ్రత్త అయిన రీతిలో అది జరిగించినాయని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసింది. దానికి తగిన ప్రతిఫలం దేవుడు అందించాడు. గవర్నమెంట్ శాఖని, పోలీస్ శాఖని ఎంతో అన్యోన్యంగా మాట్లాడేటప్పుడు దేవుడు కృపందించాడు. చాలా గౌరవించారు ఈ విషయంలో. వాళ్ళు రిపోర్టు వాళ్ళు అనుకుంటే ఇంకా భయంకరంగా దాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. మీరు అలా సపోర్ట్ చేస్తామని అనొచ్చు, మళ్ళీ నాకెందుకు వచ్చినాయి. కానీ పాస్టర్లకి, అందులో ఇక్కడున్న కొంతమంది పాస్టర్ల మీద వచ్చిన దర్శనాన్ని, ఆ ప్రేరేపణ మాత్రం కొంతమంది పాస్టర్లని గ్యాదర్ చేసి మాట్లాడాలి. నేను వెంటనే చెప్పాలి, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చెప్పుకోవలసిన, మేలు కొలపవలసినటువంటి అవసరం ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా కొంచెం మీటింగ్స్ బిజీగా ఉండబట్టి కానీ వాళ్ళకి ఖాళీ ఉండదు, నాకు లేదు. టైం అయితే చూసుకొని అంత మాట్లాడుకోవాలనుకుంటున్నాం. ముందుగానే సంఘాన్ని సిద్ధపరిచే విషయంలో, పాస్టర్ల జాగ్రత్త విషయంలో కొంతమంది సేవకులతో పర్సనల్గా మీరందరూ ప్రార్థన చేయండి. మనం ఉన్నది ఏ దినాల్లో ఉన్నాం, డౌట్ ఏమైనా ఉందా, టైం ఇంకా పడద్దని. జాంబీ వైరస్ అనేటువంటిది ఆల్రెడీ అడవిల్లో ఉన్న జింకలకు సోకింది అనేటువంటి వార్త కూడా వచ్చింది. మీకు విషయం చెప్తున్నాను చూడండి. మానవులకే శత్రువులని ఎందుకన్నానంటే దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది. ఇంచుమించుకు 12,000 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి ఒక తోడేల్ని మళ్ళీ పుట్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. దాన్ని డెయిర్ వూల్ఫ్ అంటారు. దాన్ని 12,000 సంవత్సరాల క్రితమే ఆ జాతి అంతరించిపోయింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఈ జాతి సినిమాల్లో చూపించారు. అంటే ఆ తోడేలు ఎంత ఉంటుందంటే, సహజసిద్ధంగా తోడేలు 4 feet ఎంత ఉంటుంది తోడేలు హైట్. జర్మన్ షెపర్డ్కి డబల్ ఉంటుంది తోడేలు. ఎప్పుడైనా చూసారు తోడేల్ని? నేను చూశాను, చాలా దగ్గర నుంచి చూశాను తోడేలు. డెయిర్ వూల్ఫ్ అనేటువంటి ఈ తోడేలు జాతి ఎంత ఉంటుంది, ఇంచుమించు ఒక 5 అడుగుల వరకు ఉంటుందంట. ఆ జాతి 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఇంకా ఆ జాతిని దేవుడు నిర్మూలన చేశాడు. ఇలా డైనోసర్ని ఎలా నిర్మూలన చేశాడో, కొన్ని రకాలైనటువంటి జంతువులు ఎలా దూరం చేసేసాడో, మానవుల యొక్క ఉనికికి మంచిది కాదని చెప్పి దూరం చేశాడు. ఆ విధంగా కొన్ని మామూలు ప్రకృతి వైపరీత్యాలను బట్టే అంతరించిపోయినాయి. 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ డెయిర్ వూల్ఫ్ అనేటువంటి ఈ జాతిని డిఎన్ఏ తీసి, దాని ఎముకల్లో పాతిపెట్టేస్తే ఎముకలు మిగులుతాయి కదా, ఆ ఎముకల్లో డిఎన్ఏని తీసి జెనెటికల్ ఇంజనీరింగ్ అనేటువంటి ప్రక్రియతో 2 డెయిర్ వూల్ఫ్ని తయారు చేశారు. మళ్ళీ అప్పుడున్న వాటిని మళ్ళీ తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. వచ్చేసినాయి బయటికి 2ని. 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాతిని మళ్ళీ తీసుకొని రాగలిగారు ఈ మనుషులు. ఇంకో విషయం చెప్పనా, నా వరకు వచ్చింది. మానవుడు మరణాన్ని జయించగలడు. ఆ పరిశోధనలో విజయాన్ని పొందుకున్నారు మనుషులు, శాస్త్రవేత్తలు. మానవుడికి ఇంకా మరణం అనేది సంభవించకుండా ఒక అద్భుతమైన ప్రక్రియని వాళ్ళు తయారు చేశారు. అది జరగకుండానే దేవుడు వస్తాడు, అది జరగనివ్వడం. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కూడా
మరణించక తప్పదు. మట్టిలోంచి తీయబడిన ప్రతి ఒక్కడు మట్టిలో కలవక తప్పదు. అందులో సందేహం ఏమీ లేదు. సందేహం ఏమీ లేదు. ఆ తోడేళ్ళని తీసుకుని వచ్చారంట మళ్ళీని. ఇంకెన్ని తీసుకొస్తారో చూడండి ముందు ముందు రోజుల్లో. ఇంకెంత భయంకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటామో చూడండి ముందు ముందు రోజుల్లో. డైనోసార్లను తీసుకొస్తున్నారంట. ఇప్పుడున్నాయి సరిపోవు అన్నట్టుగా. ఇంక అందరినీ ఒకేసారి మింగేయండి రా అన్నట్టు. అయ్యేందుకురా బాబు, డైనోసార్లు ఎందుకురా మనకి? ఎప్పుడో పోయినాయి కదరా నాయన. అవి బతకనత్తే మనుషుల్ని ఇవి తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏదో తయారు చేశారంట, అది ఆత్మహత్య నొప్పి లేకుండా పోయేటువంటి క్యాప్సూల్. అందులోకి వెళ్ళి పడుకుంటే నొప్పి లేకుండా చచ్చిపోతారంట. ఒక ఆవిడ వెళ్ళి చచ్చిపోయింది, ఆ క్యాప్సూల్ లేకుండా తీసి పడేశారు. అలాంటి దరిద్రమైన లోకంలో ఉన్నాం. అందుకే అన్నాడు కదైనా, అంత్య దినములలో ప్రేమ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి.